హలో ఎవ్రీవన్, మేమైతే వన్ డే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. వెళ్ళడం రావడం వన్ డేలోని మేము చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటామని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఏం జరిగింది ఏంటో చివరి వరకు చూడండి, మీకే అర్థమైద్ది. యాక్చువల్గా ఇప్పుడు 5:40 అవుతుంది. 20 మినిట్స్లో మేము రైల్వే స్టేషన్ రీచ్ అయిపోవాలన్నమాట. ఇంకా ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి. అండ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మాకంటే ముందు మా మరిది అండ్ మా బావగారు ఇద్దరు వచ్చేసారు. బికాజ్ రిజర్వేషన్లు కాదు కాబట్టి టికెట్స్ తీసుకొని మాకు కొద్దిగా సీట్స్ ఆపాలని చెప్పేసి వాళ్ళు ముందు వచ్చారు. అండ్ మమ్మల్ని ఎక్కిచ్చేసి ట్రైన్ మా బావగారు రిటర్న్ అయిపోయారు. ఇంకా నేను, మా చిన్నత్త, మా పెద్దత్త బ్యాక్ సైడ్ ఉండేపాటికి ఇంకా ట్రైన్ కదిలిపోతుంది. వీళ్ళు వెళ్ళిన భోగి ఎక్కడానికి మాకంత ఛాన్స్ లేదు. సో ముందు ట్రైన్ ఎక్కేస్తే స్టేషన్లో వేరే స్టేషన్లో అయినా కలవచ్చు, లేదంటే మిడిల్లో నుంచి నడుచుకొని వెళ్ళిపోవచ్చు అన్న థాట్తో వేరే భోగి ఎక్కేసి ఇంకా పొద్దున్నే మార్నింగ్ వాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీళ్ళందుకనే అంత ఎగ్జైటింగ్గా మాకు హాయ్ చెప్తున్నారు, నవ్వుకుంటున్నారు అనమాట మెయిన్. సో 15 to 20 మినిట్స్ వాక్ చేసి వచ్చి కూర్చున్నాము, ఇంకా అలసిపోయాం అనమాట. ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి మేము ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకొని తేలేదు, లేదంటే మ్యాక్స్ టిఫిన్స్, ఆఫ్టర్నూన్ లంచ్ క్యారీ చేసేవాళ్ళం. బట్ మా చిన్నత్త అయితే క్రీమ్ బన్స్ అయితే క్యారీ చేశారు. బికాజ్ 5 పిల్లలు ఉన్నారు కదా, ఇంకా మధ్య ట్రైన్లో అమ్ముతారు బట్ హెల్దీ అండ్ హైజీన్ కాదు కాబట్టి ఇవైతే క్యారీ చేసుకొచ్చారనమాట. సో టిఫిన్ కింద ఇంకా క్రీమ్ బన్స్ అయితే కంప్లీట్. మా సతీష్ అయితే ఫర్ ది ఫస్ట్ టైం అనమాట ట్రైన్ జర్నీ చేయడం. విఘ్నేష్ 2 times ఎక్కాడు ట్రైన్. మా పిల్లల దెబ్బకి ఇంకోసారి ఊరు ప్రయాణాలు పెట్టుకోకూడదని అనిపించిద్ది. అసలు చాలా లాంగ్ జర్నీస్ చేస్తారు పిల్లలతో, ఎలా వెళ్తారో ఏంటో కానీ నాకైతే చొక్కలు చూపించారనమాట, నాకు అండ్ మా తోడుకోళ్ళకి. ఇంకా గోదావరి క్రాస్ అయిపోయాము. ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే కనబడుతుంది కదా కొండ మీద, అండ్ ఆయన దర్శనం కూడా అయిపోయిందనమాట. అండ్ ఎంత గ్రీనరీగా ఉండిందో చూసారా, కొబ్బరి చెట్లు అవన్నీ. అండ్ మొన్న వచ్చిన తుఫాన్ దెబ్బకి అక్కడికక్కడ నీళ్ళు నిలబడిపోయి ఉన్నాయన్నమాట. అండ్ ఈ షార్ట్ అయితే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.